హుస్సేన్ ప్రిన్సిపాల్ గంగరాజు గత రాత్రి మరణించారు. అయ్యో ప్రిన్సిపాల్ గంగరాజు చచ్చిపోయాడు. ప్రిన్సిపాల్ గంగరాజు నేనే కదరా? నిజంగా పోయారా? ఎవరు చెప్పారు? స్టాప్ స్టాప్ స్టాప్, నో మోర్ క్వశ్చన్స్. మ్యాటర్ మొత్తం చెప్తాను వినండి. రాత్రి 10 గంటలకి తలుపు టక్ టక్ మని చప్పుడైంది. పందికొక్కు తలుపు గీకుతుందేమో అనుకున్నాను. బాసు, నీ రూమ్ లో పందికొక్కులు కూడా ఉన్నాయా? 2 ఉన్నాయి, వదిలేయి. వెళ్ళి తలుపు తీశా. పందికొక్కులు కావు, మన ప్రిన్సిపల్ గారి వైఫ్. అంటే మన ప్రిన్సిపల్ గారి వైఫ్ నీ రూమ్ తెలుసన్నమాట. ప్లీజ్ నో డబుల్ మీనింగ్. నన్ను చూడగానే ఆవిడ మీ సార్ మనకి లేరు బాబు అని బర్స్ట్ అయిపోయింది. నిన్ను చూసి బర్స్ట్ అవడం ఏంటి బాసు, వరస్ట్గా? నేను పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి కొను ఊపిరితో ఉన్న మన సార్ నన్ను చూసి, ఆదిత్య అంతా అయిపోయింది, ఐఎమ్ లీవింగ్, ఇక ఈ కాలేజ్ భారం నీది అని నా చేతుల్లో వాలిపోయారా. అప్పుడు నువ్వేమన్నావు? మీరేం వరి కాకండి, డిగ్రీ 3 ఏళ్లు కాదు 30 ఏళ్లు చదివైనా కాలేజీని కంటి పాపల మీరు హ్యాపీగా త్వరగా చావండి అన్నానంతే. థ్యాంక్స్ ఆదిత్య. పాత సినిమాలో ముసలి పాత్ర చాలా బాగా చేశాను. ఎలా ఉంది? చాలా బాగుందిరా, బాగా శుక్రియా శుక్రియా, థ్యాంక్ యూ. సార్ మీరు? నేను కాదురా, ప్రిన్సిపాల్ గంగరాజుని. సార్ మీరు పోలేదా సార్? లేదురా, కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉండి మళ్ళీ వెనక్కి వచ్చాను. ఎరా, నాకు హార్ట్ అటాక్ వచ్చిందా? నేను చచ్చిపోయినా అని మీ రూమ్ కి ఫోన్ చేస్తే ఎవరో లేడీ చెప్పింది సార్. మళ్ళీ ఇదో కట్టుకథ ఏంట్రా? మా ఆవిడ నీ రూమ్ కి వచ్చి బరస్ట్ అయిపోయిందా? ఆ సినిమాలో ముసలోలాగా నీ మీద వాడిపోయానా? సారీ సార్, మీరు పోయారని నిజంగా ఎవరో చెప్పారు సార్. అది చెప్పింది ఎవరో తెలుసు నాకు చెప్పు. అప్పుడు దాకా నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.